అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ములుగు జిల్లా అట్లనే పరకాల నియోజకవర్గానికి పోయిండు. పోయి అక్కడ భారీ బహిరంగ సభలు పెట్టిండు. ఆ సభలలో రేవంత్ అన్న ఏం మాట్లాడిన అనేది పక్కన పెడితే జనాలు మాట్లాడిరు. జనాలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంగా ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న రేవంత్ అన్న పరకాల్లో భారీ బహిరంగ సభ పెడితే పరకాలకు వచ్చినటువంటి జనం చాలామంది రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారు. రేవంత్ రెడ్డి 500కే గ్యాస్ సిలిండర్ అంటున్నాడు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్తుండు, కానీ రియాలిటీలో వస్తలేవు. రేవంత్ రెడ్డి సభలలో మాత్రమే అన్నీ ఇస్తున్నామని చెప్తుండు తప్ప నిజంగా అన్నీ రావట్లేదని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట. నిన్న రేవంత్ రెడ్డి పరకాల్లో సభ పెడితే ఎక్కడో భూపాలపల్లి నుండి జనాలు వచ్చారు, కాళేశ్వరం నుండి జనాలు వచ్చారు, ఇటు వరంగల్కి వెళ్ళి జనాలు వచ్చారు, జనగాం నుండి జనాలు వచ్చారు. అంటే జనాలను బస్సులో తీసుకుపోయారట రేవంత్ రెడ్డి సభకు. మేము రామని చెప్తే కూడా మనిషికి 300 ఇస్తాం, 200 ఇస్తాం రండి అని చెప్పి సభలకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిరట. చాలామంది జనాలు రేవంత్ రెడ్డి సభ అంటే వస్తలేరు, పోతలేరు, మాకు పనులు ఉన్నాయి, మేము రాము, మాకు మస్తు పనులు ఉన్నాయి, మేము రాంపోరు అని చెప్పి డైరెక్ట్ ఓపెన్గా చెప్పేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కారణం ఏంది? ఇంకా రేవంత్ రెడ్డి సభలలో ఏముంటుందో మీకు తెలుసు. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేసుడు. ఇంకా రేవంత్ రెడ్డి చేసే పని అదే కదా. ఇంకా పాత డైలాగులు, పాత ముచ్చట్లు అవే ఉంటాయి. ఏమనంటే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, 420 హామీలు ఇచ్చినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నా, స్కూల్ కడుతున్నా, కాలేజీ కడుతున్నా, గివే చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాడు. కొత్తగా ఏముండే రేవంత్ అన్న మాట్లాడే మాటలు అవి జనాలకు కూడా తెలుసు. కొత్తగా ఏముండే అన్ని పాత డైలాగులే ఉంటాయి అనేది పబ్లిక్కి బాగా తెలుసు. కానీ పబ్లిక్ మాత్రం రియాలిటీలోకి వచ్చారు. పబ్లిక్కి వాస్తవాలు, నిజాలు తెలిసినాయి. మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ ప్రభుత్వమైనా లోపాలు ఉంటే, ఏమైనా ప్రభుత్వం అబద్ధాలు చెప్తే చదువుకునేటటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే పసిగడతారని మనం అనుకుంటాం. కానీ అట్లా కాదు. చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ అనేది పసిగడతారు. ఊర్లో ఉన్నటువంటి జనాలు, పొలంలో పనిచేసేటటువంటి రైతులు కూడా వాళ్ళు ఫోన్లు చూస్తున్నారు కదా, అసలు ఏం జరుగుతుంది, ఏంది, సోషల్ మీడియాలో ఏం ప్రచారం అవుతున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం పని చేస్తుండే, ఏం కథ అనేది జనాలకు వాస్తవాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఏడ భారీ బహిరంగ సభ పెట్టినా, ఏడ మీటింగ్ పెట్టినా, రేవంత్ రెడ్డి ఏడ ప్రోగ్రాం పెట్టినా ఆయన చెప్పే మాట ఏంది? కేసీఆర్ కంటే కాంగ్రెసే గ్రేట్, కేసీఆర్ కంటే కాంగ్రెసే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తుంది, కేసీఆర్ కంటే నేనే అన్నిట్లో నెంబర్ 1 అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఎవరు నెంబర్ 1 అనేది బాగా తెలుస్తుంది కదా రైతులకైనా జనాలకైనా. నా వెనకాల ఒక వీడియో ఉన్నది, నేను ఒక వీడియో మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. పరకాల ములుగులో రేవంత్ రెడ్డి సభ పెట్టినప్పుడు జనాలు ఏమని మాట్లాడారు, ఏం కథ అనేది కూడా మీరు చూడాలి. చూసిన తర్వాత మనం పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక అక్క ఏమంటుంది రేవంత్ అన్న పరిపాలన గురించి అనేది ఒకసారి ఈ వీడియో వినూరి. ఒకసారి చెప్పక్క, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది అక్క మీకు, చెప్పొకసారి. 500 అమ్మ గ్యాస్ అని చెప్పాలి, 1000 రూపాయలు తీసుకుంటాడు, 1000 రూపాయలు తీసుకుంటాడు, అట్లా చెప్పద్దు. మైనసంగా వడ్డీ తీసుకుంటారట. ఎందుకన్నా అట్లా బరాబర్ అంటే బరాబర్ చెప్పాలి. అంటే ఇవి ఇచ్చినావు, అవి ఇచ్చినావు, 2500తో ఆడోళ్ళకి ఏంటి ఇన్ని రోజులే, ఆడోళ్ళకి 2500 ఇచ్చుడేంటి? విన్నారు కదా, ఇంకా చాలా ఉన్నాయి, నేను వినిపిస్తా. అక్క చెప్తుంది ఏంటంటే 1040 రూపాయలు, 1050 రూపాయలు గ్యాస్ సిలిండర్ కోసం తీసుకుంటున్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పుడు ఎందుకు, ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తే అయిపోతుంది కదా, అబద్ధం ఏమిడికి చెప్తున్నారు అని చెప్పి అక్క అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ తర్వాత 2500 రూపాయలు అని చెప్పి ఇయ్యలేదు, ఇంకా గిన్ని రోజులు అవుతుంది, 2500 రూపాయలు ఇప్పటిదాకా మా అకౌంట్లో పడలేదు, ఇంకా 0 వడ్డీ రుణాలని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ వడ్డీ కూడా తీసుకుంటున్నారట. ఇంకా వడ్డీ కూడా బ్యాంకర్లు తీసుకొని మళ్ళీ మాకు వడ్డీ 0 వడ్డీ అని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. ఈ అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు? అబద్ధాలు బంద్ చేసి నిజాలు చెప్పమని చెప్పి అక్క అడుగుతున్నటువంటి మాట. ఇంకా రేవంత్ నాకు అర్థం కావాలి. మళ్ళీ అక్క కూడా భారీ బహిరంగ సభకు వచ్చింది, రేవంత్ రెడ్డి మీటింగ్కి వచ్చింది. రేవంత్ రెడ్డి మీటింగ్కి వచ్చినటువంటి మహిళలు చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకొని ఏదో అద్భుతం చేసినట్టు, భూకంపం బద్దలు కొట్టినట్టు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు.
రియాలిటీలో ఏంది అంత ఆగమాగం ఉన్నది సిచ్యువేషన్. బహిరంగంగా మాట్లాడుతున్నారు పబ్లిక్, జనాలు వాస్తవాలు నిజాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక దాంట్లో ఛానల్లో వైరల్ అవుతున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. ఈ వీడియో అక్క మాట్లాడినటువంటి మాటలు ఇంకా వినండి. పింఛనులకు ఆడలకు అరవై పింఛను ఉన్నదా, ముండ్రాళ్ళకి పింఛను ఉన్నదా, గెలిచిన సంది మూడు పట్టాలు అవుతాయా, పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడితే 10 రోజులు తిరిగిన చేస్తలేరు, లంచాలు తీసుకుంటారు. అక్కడ ఎంఆర్ ఆఫీస్ లంచాలు తీసుకుంటారు. విన్నారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావాలి. డేట్ ఆఫ్ బర్త్ పిల్లలకు సంబంధించి తప్పు పడితే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే లంచాలు తీసుకుంటున్నారట. ఆ అక్క చెప్తున్నటువంటి మాట మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కాదు? రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం గొప్పది, కేసీఆర్ హయాంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆగమాగం ఉంటుండే, మా గవర్నమెంట్ చాలా అద్భుతం, సూపర్ డూపర్ అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతూ ఉంటాడు. మరి రేవంత్ అన్నకు అర్థం కావాలి. అక్క చెప్తుంది లంచాలు తీసుకుంటున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే, ఏమన్నా పని కావాలంటే అయితలేదు. అక్క చెప్తున్నటువంటి మాట సభకే వచ్చింది. అక్క రేవంత్ రెడ్డి సభకు వచ్చి రేవంత్ రెడ్డి సభలో అక్క మాట్లాడింది. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చిరు జనం. పరకాల సభలో కూడా చాలా మంది జనాలు వెళ్ళిపోయారట రిటర్న్. ఆ రేవంత్ రెడ్డి మాటలు వినలేక, రేవంత్ రెడ్డి వ్యవహారం చూడలేక వెళ్ళిపోయారు. ములుగులో కూడా చాలా మంది జనాలు రాలే. కొంతమంది మధ్యలో దాకా వచ్చి వద్దుతీ అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయారట. కొంతమంది జనాలు పోయే పరిస్థితే లేదు. ఆ సభకు పోయినాక కూడా రేవంత్ రెడ్డి మాటలు వినలేక మస్తు మంది జనం మళ్ళీ వెళ్ళిపోయారు బయటకు వచ్చి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇట్లున్నది. ఇంకా వినండి. ఇగో ఇప్పుడు 2 నెలల వరకు తిరుగుతాను నా బిడ్డ గురించి. అసలు చేస్తలేరు, జిల్లా 9వ తరగతి అసలు చేస్తలేరు. మల్లపల్లె అసలు చేస్తలేరు. నా డేట్ నా బిడ్డకి అసలు చేస్తలేరు. అది కోసం ఉంచుకుంటారు. 3 నెలల వరకు తిరుగుతాను నా బిడ్డ గురించి. 9వ తరగతి ఆమె జీవితం ఏం కావాలి అది ఒక్కరు మాట్లాడాలి. నన్న 3 సార్లు వేయినా 3 నెలల వాడి తిరుగుతానన్న 3 నెలల వాడి తిరుగుతానా 3 నెలల వాడి డేటా బస్సు తప్పదు అడగతానే అసలు చేస్తలేదు. అసలు చేస్తలేదు. పైసలు గిట్లి విన్నారు కదా, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మా బిడ్డకు 9th క్లాస్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డది, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పైసలు అడుగుతురు. ఇప్పటిదాకా 3 సార్లు తిరిగినా 3 సార్లు తిరిగితే ఒక్కసారి కూడా డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడతలేరు, వాళ్ళు చేంజ్ చేస్తలేరు. నేనేం చేయాలి మరి, నా బిడ్డ భవిష్యత్ ఏందని చెప్పి ఒక అక్క అడుగుతున్నటువంటి ప్రశ్నకు మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా? ఇంకో అక్క అంటున్నది రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్లు లేవు, ఏం లేవు, అంత ఆగమాగం ఉంది గవర్నమెంట్లో అని చెప్పి ఇంకో అక్క చెప్తుంది. రేవంత్ అన్నకు అర్థం కావాలి ఇక సినిమా. రేవంత్ అన్నేమో మా అద్భుతమైనటువంటి గవర్నమెంటు, చాలా సూపర్ గవర్నమెంటు, మా అంత అద్భుతమైన గవర్నమెంట్ ఈ దేశంలోనే ఉండదు, ఈ రాష్ట్రంలోనే ఉండదు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతూ ఉంటాడు. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలోనే మహిళలు మాట్లాడినటువంటి మాటలు, మహిళలు చెప్తున్నటువంటి మాటలు. ఇంకొక అన్న చెప్తా ఉన్నాడు, నేను విన్నా, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఇంకొక అన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పొలాలకు నీళ్ళు వస్తలేవు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాలువలకు నీళ్ళు వస్తుండే, కాలువలకు నీళ్ళు వస్తే మేము మోటార్ వేసుకొని అయినా నీళ్లు వారించుకుంటుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువలకు నీళ్ళు వచ్చి బంద్ అయినాయి, కాలువలు మొత్తం ఎండిపోయినాయి. వానాకాలంలో కూడా కాలువలు ఎండిపోయినాయి అట. అట్లీస్ట్ వానాకాలంలో అయినా కాలువలకు నీళ్ళు వదలాలి కదా, వానాకాలంలో కూడా వదలలే రేవంత్ రెడ్డి. కాబట్టి మా కాలువలకు నీళ్ళు రాక మేము మొత్తం పంటలను ఎండిపోయినాయి, రేవంత్ రెడ్డి చేయబట్టి పంట కూడా పండుతలేదు అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్తుండే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక అక్క మాట్లాడుతుంది, ఇంకొక అక్క చెప్తుంది ఉచిత ప్రయాణం అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఉచిత ప్రయాణం వల్ల పురుషులు ఇబ్బంది పడుతుర్రు. ఒక అక్క చెప్తుంది ఇప్పుడు ఉచిత ప్రయాణం అని ఉంది, నేనున్నా అనుకో, నేను మా భార్య అనుకో, నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ చెప్తున్నా, నేను మా భార్య ఎగ్జాంపుల్. ఇప్పుడు మా భార్యకు ఉచిత ప్రయాణం అని చెప్పి అంటున్నారు, మా భార్య ఉచితంగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి హన్మకొండకి టికెట్ అయిందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 350 రూపాయలు అనుకుందాం. ఇవాళ ఉచిత ప్రయాణం వల్ల 450 రూపాయలు చేసిరు, అంటే 150 రూపాయలు పెంచిరు, 100-150 రూపాయలు పెంచి మహిళలు కట్టాల్సినటువంటి బిల్లు కూడా పురుషుల మీదనే వేస్తున్నారు. వీళ్ళు ఏదో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంకా డైలాగులు కొడతారు. రేపు దసరా పండుగ వస్తే
దసరా పండుగలో ఇంకో 50-100 రూపాయలు వేస్తారు. ఎందుకు? దసరా బోనస్ అని చెప్పి, లేకపోతే దసరా స్పెషల్ బస్సులు అని చెప్పి 50-100 రూపాయలు మళ్ళీ వేస్తారు టికెట్. పండుగ పూట టికెట్లు పెంచి జనాల దగ్గర నుండి మొత్తం ఇట్లా డబ్బులను పిండుతూ ఉంటే, పీలుస్తూ ఉంటే ఇంకా రేవంత్ రెడ్డి ఉచిత ప్రయాణం అద్భుతం అని చెప్పి డైలాగులు కొడతాడు. ఒకానొక టైంలో ఇలా మీరు చూడుర్రి, ఉచిత ప్రయాణం ఇచ్చినాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. ఇలా ఆర్టీసీ బస్సుల్లో ఏమని ఉన్నాయి? పురుషులకు కేటాయించినటువంటి సీట్లో పురుషులను కూర్చోనివ్వండి, పురుషులను గౌరవించాలని చెప్పి అలా బస్సులలో ఉన్నాయి. ఒకానొక టైంలో మహిళలకు కేటాయించినటువంటి సీట్లలో మహిళను కూర్చొనియండి, మహిళలు కేటాయించిన సీట్లో పురుషులు కూర్చుంటే 500 రూపాయల ఫైన్ అని ఉంటుండే. ఇలా రివర్స్ అయింది. పురుషులకు సంబంధించినటువంటి సీట్లో పురుషులు కూర్చోవాలి, మహిళలు కూర్చుంటే 500 రూపాయల ఫైన్ అని చెప్పి అలా రివర్స్ బోర్డు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏంది అర్థమైంది? పోనీ రేవంత్ రెడ్డి మహిళా ప్రభుత్వం, మహిళల కోసం వచ్చింది ప్రభుత్వం, మా మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మా అక్కా చెల్లెలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతూ ఉంటాడు. మరి ఈ రేషన్ కార్డు రేవంత్ రెడ్డి కొత్తవి పట్టుకొచ్చిండు కదా. మరి రేవంత్ అని అంటాడు, మా ఆడబిడ్డలకు నేను బస్సులు ఇచ్చిన, మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా, మా ఆడబిడ్డలు మంచిగా ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతూ ఉంటాడు కదా. మరి రేషన్ కార్డులో ఇంటి యజమాని మహిళ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు రేషన్ కార్డులో ఆ ఇంటి యజమాని మహిళకు సంబంధించినటువంటి ఫోటో ఉన్నదా? మరి ఎందుకు పెట్టలే రేవంత్ రెడ్డి? మరి ఆడబిడ్డల కోసమే మా ప్రభుత్వం ఉన్నది, మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, మరి మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి కళ్యాణ లక్ష్మి నువ్వు ఇస్తున్నావా? షాదీ ముబారక్ నువ్వు ఇస్తున్నావా? మహిళలకు ఇస్తా అని చెప్పిన 2500 రూపాయలు నువ్వు ఇచ్చినవా? మహిళలకు స్కూటీలు ఇస్తానవి ఇచ్చినవా? మహిళలకు సైకిల్ ఇస్తానవి ఇచ్చినవా? మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పినవి ఇచ్చినవా? మహిళలకు 0 వడ్డీలు ఉండాలని చెప్పినవి ఇచ్చినవా? మహిళలకు 200 యూనిట్ల కరెంట్ అని చెప్పినవి ఇచ్చినవా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినవా? నువ్వు ఏం చేసినావు? డైలాగులు ఎందుకు కొడుతున్నావు? పని శాతగానోడే ముచ్చట్లు చెప్తాడు, పని శాతనైనోడు ముచ్చట్లు పని చేస్తాడు. మహిళలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతా ఏమొస్తలేమని, అవినీతి జరుగుతుందని చెప్పి, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి, మాకు రావాల్సిన ఇంకా వస్తలేమని చెప్పి మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కాదు? రేవంత్ రెడ్డికి అర్థం కాకపోవడానికి రీజన్ ఏందో నాకు తెలుస్తలేదు. మరి రేవంత్ అని అర్థం చేసుకోవాలి. భారీ బహిరంగ సభలు పెట్టి, మీటింగ్లు పెట్టి, ఇంకా గట్టిగా మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడదాం అంటే కుదరదు కదా. ఇష్టం ఉన్నట్టు ఎవరైనా మాట్లాడతారు. ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి, ఏం జరుగుతుంది, ఏం కథ. మరి మహిళలు మన ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా? మహిళలు మన ప్రభుత్వంలో మంచిగానే ఉన్నారా? వాళ్ళు ఏమైనా అసంతృప్తితో ఉన్నారా? బాధలో ఉన్నారా? ఇబ్బందులలో ఉన్నారా అనేది చూసుకోవాలి కదా. సూపర్ ప్రభుత్వం అదంటే అయిపోతుందా? జనాలకు అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది పబ్లిక్ అర్థమైంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఏదో పీకి కట్టలు కట్టిందని కాదు, బీఆర్ఎస్లో కూడా ఎంత అవినీతి జరగాలో అంత అవినీతి జరిగింది. బీఆర్ఎస్ను తీసి మూలకెందుకేసిరు జనం? బీఆర్ఎస్లో అవినీతి అక్రమాలు జరిగినాయని, కేసీఆర్ తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దందాలు చేసిరని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి తీసి మూలకేసిరు. ఇలా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో తిరగడం పనిచేసిరు, పబ్లిక్ని పట్టించుకోవడం పనిచేసిరు. జనాలు ఎమ్మెల్యేల దగ్గర పోయి మాకు ఈ సమస్య ఉన్నది సార్ అంటే ఎమ్మెల్యే పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ ఎమ్మెల్యేని తీసుకుపోయి మూలకైపోతే ఏం చేస్తారు జనాలు? అదే జరుగుతుంది. మీరు చూడండి, చూద్దాం ఏం జరగబోతుందో. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అన్నట్టే. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.